ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మా అభిమాన నటుడు హీరో ద గ్రేట్ మెడనొప్పి ధీరుడు అదే ఇలా గోక్కుంటా ఉంటాడు అప్పుడప్పుడు మెడ దురద హీరో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఈరోజు కొన్ని మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. ఆ మీటింగ్స్లో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత నా గుండె అయ్యో పవన్ కళ్యాణ్ ఈజ్ గ్రేట్ అనే విధంగా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్ని చీల్చివేస్తూ ఉన్నాయి. అసలు హిందూ ధర్మం పట్ల తనకున్నటువంటి విస్తారమైనటువంటి ఆ ప్రేమ అభిమానాలు తలుచుకుంటే ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. అలా ఒకరిని ఒకరు సముదాయించుకుంటూ ఈ గుండె నిబ్బరం చేసుకొని మా ద గ్రేట్ ఆర్టిస్ట్, ద గ్రేట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డెకేడ్, ద గ్రేట్ అబద్ధాల కోరు ఆఫ్ ద ఆల్ టైమ్ హిస్టరీ అంటూ పవన్ కళ్యాణ్ గారికి చాలామంది సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి అసలు ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనరు. ఎందుకంటే అంతకన్నా చాలా దిగజారి మనస్వభావం కలిగిన వారంటూ చాలామంది చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప విద్వాంసులో చెప్పారు. ఆ విద్వాంసులు ఏంటంటే ఆయనంట హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే, ఇలా కొన్ని లైన్స్ అనేవి ఆయనతో చదివించేసి తన ఒంట్లో బాగాలేనప్పుడు క్యూర్ చేసేవాడంట. ఆ విషయాన్ని ఆయన ఎంత గర్వంగా చెప్తున్నారో ఒకసారి మేల్కొని చూడండి. Father was a great devotee of Hanuman. Maybe because of Hanuman. I think I was called here. And all through my childhood, the Taraka mantra, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. బాగానే గుర్తుపెట్టుకున్నాడండి ఇది. గ్రేట్ డివోటీ ఆఫ్ హనుమాన్, మై ఫాదర్ ఇస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ హనుమాన్ అన్నారు కదా. దీనికి ముందు ఒక జింక చెక్క చారిస్తా ఉంది, అదేంటో మీకు చూపిస్తాను. That's what my father used to sing when I fallen sick. ఆయన ఒంట్లో బాగాలేనప్పుడు మా నాన్నగారు అటువంటి మాటలు మాట్లాడేవారంట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఎన్ని ప్రాంతాల్లో పుట్టాడో ఎవరికీ తెలియదు. వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర మీటింగ్ల దగ్గర నేను పుడితే బాగుండిద్దని కొన్నిటి దగ్గర నేను ఇక్కడ పుట్టానని ఒక 10 కన్నా ఎక్కువ ప్రదేశాలు చెప్పారు. అసలు నేను ఇక్కడ పుడితేనా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణని కూడా వదిలిపెట్టలేదు. అంతెందుకు వేరే వేరే స్టేట్లు వెళ్ళి కూడా అక్కడ నేను పుట్టుంటే ఉద్యమాలని ఉత్తుత్తుగా నడిపించేవాడిని అంటూ ఈయన చేసిన ఉత్తుత్తి ప్రలాపనలు అన్నీ ఇన్ని కాదు, చెప్పాలంటే చాలా ఉంటాయి. చేయడం కష్టం కానీ చెప్పడం ఏముంది చెప్పండి. నరం లేని నాలుక ఇటు పడితే అటు తిరుగుతుంది. 1,00,000 కల్తీ లడ్డూలు అయోధ్యకు పంపించాము అంటూ మాట్లాడినటువంటి సో కాల్డ్ సనాతనవాది అబద్ధాల కూరు ఈయన గురించి చెప్పాల్సిన విషయం ఏమీ లేదంటూ చాలామంది అంటున్నప్పటికీ నా అభిమాన హీరోని ఎవరన్నా అలాంటి నేను తట్టుకోలేను కాబట్టి, కానీ అనుకోకుండా నాకు దొరికినటువంటి ఒక లోపం వల్ల పవన్ కళ్యాణ్ గతంలో వాళ్ళ ఫాదరు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ తారక మంత్రాలు చదివి తన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా చెప్పారని చెప్పిన ఈ సో కాల్డ్ సూడో సనాతనవాది గతంలో వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గుడో, ఏ విధంగా ఆయన దీపారాధనలో సిగరెట్ వెలిగించుకొని ఉఫ్ఫు 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 అంటే గాలి అనకూడదు, పొగని గాల్లో విసిరాడో ఈయనే చెప్తాడు, గాల్లో ఊదాడు ఈయనే చెప్తాడు. ఒకసారి ఆ ఘట్టం కూడా చూసివేయండి. మా నాన్న ఒక హేతు అది. ఓకే, మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న మా పెదనాన్న ఇద్దరు ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు అండి. కమ్యూనిస్టులకు తెలుసు కదా, దేవుళ్ళతో పని ఉండదు, కేవలం పేదవాడి బ్రతుకుని మెరుగుపరచడానికి చేసే ఒక వ్యక్తి. దట్టు ఆయన పోలీస్ ఆఫీసర్ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. ఆయన వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఈయనే చెప్తున్నాడు. పోలీస్ ఆఫీసరు కమ్యూనిస్టులు పోలీస్ ఆఫీసర్గా పడిద్దా? ఇక్కడే పెద్ద బిగ్ హోల్ ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పేది వినండి, భలే ఉంటుంది. మా నాన్న ఎలాంటి వాడంటే అన్నాడు కదా, వాళ్ళ నాన్న గురించి వినండి. పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు మా నాన్న మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్
వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. విన్నాడు కదా. అప్పుడేమో వాళ్ళ నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే అందుట్లో సిగరెట్ కాల్చుకొని దేవుడు లేడు దెయ్యం లేదని చెప్పినటువంటి మహానుభావుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు. అయితే ఆ నాన్నగారంట ఈయన ఒంట్లో భాగాలైనప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే తారక మంత్రాన్ని ఈయన చెవిలో చెప్పాడంట. ఏంది సిగరెట్ వెలిగించుకునే వ్యక్తి, ఈయన లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, నక్సలైట్ భావజాలం కలిగిన వ్యక్తి, పైగా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈయన చేసినటువంటి దారుణం దీపారాధనలో సిగరెట్ వెలిగించుకున్నాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. అది మేము నమ్మాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ సొల్లు కబుర్లంతా ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు కొత్తగా ఇటు కొంచెం రంగు పూసుకొని మధ్యలో డింగని బొట్టు పెట్టుకొని సొల్లు కబుర్లు చెప్పాలి కాబట్టి చెప్తాడు. మళ్ళీ ఇదే వ్యక్తి ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళి అక్కడ బీఫ్ని బకాసురుడు తిన్నట్టు గుపా గుపా తిన్న ఘటనలు మనం గతంలో చూసాము. టోపీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకొని వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని ప్రెషర్ వేస్తూ అలా ముస్లిమ్స్తో కలిసి ఆ అద్భుతమైన బీఫ్ని తిన్న సోకాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెద్ద సనాతనవాదిగా ఉద్భవించిన తర్వాత చెప్తున్న మాటలు గతంలో వాళ్ళ నాన్న చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పి ఇప్పుడేమో ఆయన తారక మంత్రాలు చదివి ఈయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచారని చెప్తూ ఉన్నారు. అంతేలేండి, గుర్రం గుడ్డిదైతే తన్నే తన్నులు ఎవడైనా పడాల్సిందే. ఎందుకంటే గుడ్డిది తెలియకుండా తన్నింది అంటారు కదా. అలాగే ప్రజలంతా గుడ్డెళ్ళు, ఈయన ఇటు తంతే ఇటంటే ఇటు ఇటంటే ఇటు ఇటంటే అటు మాట్లాడుతూ ఉంటాడు. బాధ ఇచ్చినట్టు భరిస్తూ వెళ్ళాలి, అంతే కదా. సిగ్గుండాలా పవన్ కళ్యాణ్, కొద్దిగా నోటికి హద్దు ఉండాలా. బూతవుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కదా, అలా సొంత వ్యక్తిలా ఫీల్ అయ్యి కొద్దిగా బూతులు వచ్చేస్తుంటే సిగ్గుండాలంటారు కదా, ఆ మాట వచ్చేసింది. సో అయినా ఏందయ్యా ఇది, ఎవరిని పీకటానికి ఎవరిని నమ్మించడానికి ప్రయత్నం? నువ్వు 10 ప్రైసుల్లో పుట్టావని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము, ఎక్కడ పుట్టాడో తెలియదురా అని. 2 లక్షల పుస్తకాలు చదివాడంటే ఇంక అంతకన్నా సిగ్గుపడుతున్నాము. మొన్నటి వరకేమో సిగ్గువీర లెఫ్ట్, సిగ్గువీర రైట్, సిగ్గువీర నేనే, సిగ్గువీర భావజాలం, సిగ్గువీర అని చెప్తే సిగ్గువీర గురించి తెలిసేమో అనుకున్నాం. మొన్న ఒక మీటింగ్లో సిగ్గువీర గురించి నాకేం తెలియదు, ఒక డైరెక్టర్ తీసుకొచ్చి చెప్తే అర్థమైంది అన్నప్పుడు అప్పుడు 2 లక్షల పుస్తకాల్లో సిగ్గువీర లేడా అనే ఆలోచన నాకు అర్థం. నా సైనస్ సిగ్గువీరకి నీకు పోలికేంట్లే, ముడ్డి గడిగే లెఫ్ట్ హ్యాండ్కి అన్నం పెట్టే రైట్ హ్యాండ్కి ఉన్నంత తేడా ఉంది. ఓకే, మొత్తానికి లైఫ్లో పవన్ కళ్యాణ్ లాంటి ఇలా విలక్షణ నటుడిని అయితే నేను చూడలేదు. సకల కళా వల్లభుడు. ఈయన పైన తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయన్న విషయం కూడా మీకు తెలుసు కదా. పార్వతి మిల్టన్ అయితే నన్ను సెక్షువల్గా హెరాస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ రిపోర్ట్ చేసిందంట. అట్లాంటి వాళ్ళు అందరినీ మనం తీసుకొచ్చి సనాతనవాది, రాజకీయ నాయకుడు, 1 టైం హీరో ఏందన్న ఇది నాకు అర్థం. డిప్యూటీ సీఎం కాసిన ఆయన మహాపుణ్యక్షేత్రాన్ని బుల్డోజర్లతో కూల్చిన సనాతనవాది ఈయన. సకల శాఖ ముఖ్యమంత్రి లోకేష్ వెళ్ళి నేను కట్టిస్తా అన్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ పరువు నెట్ట నిలువగా తీశాడు. కాసిన ఆయన ఆశ్రమాన్ని ఎవడని టచ్ చేస్తాడా? ఎంతమందికి అన్నం పెడుతుంది అది? కానివ్వండి, ఈ చెప్పే సొల్లు కబుర్లు వినుకుంటా, ఆ 3 జెండాలు మోసుకుంటా నానా కష్టాలు పడండి, నానా జీవితం సంగనాయించుకోండి. చివరికి బైకులు రేసింగ్లు జీ చేసి దేని కింద పడి సావండి. ఎవడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అరే మంచివాడిని ఎన్నుకుంటారా, స్ట్రైట్గా ఉండేవాడిని ఎన్నుకుంటారా అంటే అది మీకు చేత కాదు. కానివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.